హరే కృష్ణ. చిన్న వయసు పిల్లలు సైతం ఎదుర్కొనే హెయిర్ ఫాల్ సమస్యకి మనం తాగే నీటికి సంబంధం ఉందని తెలుసా? ప్లాస్టిక్ పైపుల్లో వాటర్ ప్యూరిఫైయర్‌లో ప్రవహించిన నీటిని తాగి మీ దేహంలో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ పేరుకుపోయాయి. ఈ ప్లాస్టిక్ ఎపిథీలియల్ సెల్స్‌ని కోట్ చేయడం వల్ల చిన్న పేగుల్లో పీల్చుకోవాల్సిన సూక్ష్మ పోషకాలైన సెలీనియం, కాపర్, జింక్ వంటివి మన రక్తంలోకి రావడం లేదు. ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్‌ని మీ దేహం నుండి శాశ్వతంగా తీసివేయడానికి స్ట్రక్చర్డ్ వాటర్ అంటే శుద్ధమైన నీటిని తయారు చేసుకొని తాగాలి. స్ట్రక్చర్డ్ వాటర్ చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే పద్ధతి మన దేశంలో పాత కాలం నుండి మన పూర్వీకులు ఎప్పుడో మనకు చెప్పారు. మనం చేయాల్సిందల్లా ఒక రాగి ప్లేట్ మనం తాగే నీటిలో వేసి ఆ నీటిని తాగాలి. రాగి ఉపరితలం పైన రుణాత్మక కణాలు అంటే డి ఆర్బిటల్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి. అలా తిరగడం వల్ల నీటిలో ఉన్న కల్మషాలను లాగేసి నీటిని స్ట్రక్చర్డ్ వాటర్ గా తయారు చేస్తుంది. ఈ రాగి ప్లేట్ పైన పేరుకున్న కల్మషాన్ని ప్రతిరోజు చింతపండు రసం లేదా నిమ్మరసంతో తీసేస్తూ ఉండాలి. సులభమైన పద్ధతి ఏంటంటే ఒక మట్టి కుండలో 3 ఇంచులు వెడల్పు ఇంకా 12 ఇంచుల పొడవు ఉన్న ఒక రాగి ప్లేట్ పెట్టేస్తే ఒక రాత్రిలో ఆ నీరు శుద్ధం అవుతాయి. ఈ నీటిని మీరు వంటకు వాడండి, ఇంకా స్టీల్ బాటిల్లో వేసుకొని మీ పిల్లలకి స్కూల్కి పంపించండి. ఈ స్ట్రక్చర్డ్ వాటర్ తాగడం వల్ల మీ పొట్టలో పేరుకుపోయిన నానో పార్టికల్స్ 6 నెలల్లో బయటికి వచ్చేస్తాయి. నీరే కాదు, ప్లాస్టిక్ బాటిల్స్లో ప్యాకెట్స్లో పాలు, నూనెలు తాగడం ఆపేస్తే 6 నెలల్లో వెంట్రుకలు మళ్ళా వచ్చేస్తాయి.